వ్యక్తిత్వం లేనివాడు జగన్, అబద్ధాల కోరు జగన్, మద్యపాన నిషేధం అన్నాడు, పోలవరం తెస్తానన్నాడు, ఉద్యోగాలు ఇస్తామన్నాడు, సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు. ఇలా ఇచ్చిన ప్రతి మాటను తప్పాడు. 85% ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ కొత్త అబద్ధాలతో ఎన్నికల్లోకి వస్తున్నాడు. అవినీతిపరుడు జగన్ రాష్ట్రంలో ఇసుక నుండి కొండల వరకు ప్రకృతి వనరులను అడ్డగోలుగా దోచుకున్నాడు. పోలవరం నిధుల దగ్గర నుండి పంచాయతీ నిధుల వరకు ప్రజాధనాన్ని దోచుకున్నాడు. మద్యం పేరుతో వేల కోట్లు దోచేశాడు. ఆఖరికి ఉద్యోగం, పింఛన్ డబ్బులు, అంగన్వాడీ నిధుల వరకు వాడేసుకున్నాడు. ప్రతి పౌరుణ్ణి దోచుకున్నాడు. లక్షల కోట్లు అప్పు చేసి ఆ భారం ప్రజల మీద మోపాడు. విధ్వంసకారుడు జగన్ ఇసుకను తవ్వి చెరువులను నాశనం చేశాడు. అడ్డగోలుగా తవ్వుకుంటూ కొండల్ని ధ్వంసం చేశాడు. ధనదాహంతో చెరువుల్ని మింగేశాడు. పచ్చని చెట్లను నరికి ప్రకృతిని నాశనం చేశాడు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రాష్ట్రాన్ని నాశనం చేశాడు. నరరూప రాక్షసుడు జగన్ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి